హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈరోజు మనం పర్సంటేజ్ చాప్టర్లో అన్ని మోడల్స్, అన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను చేసి చేయబోతున్నాను. ఒక స్టూడెంట్ ఒక నెంబర్ని ఏం చేశాడంటే 3/5 తోటి చేశాడనమాట మల్టిప్లికేషన్. కానీ వాడు ఏం చేయాలి, 5/3 తోటి ఆ నెంబర్ని చేయాలి. ఇక్కడ ఉన్న కింద డినామినేటర్ ఏంటి, 5, 3. 5, 3 కలిసియం ఎంత అవుతుంది, 15. సో నేను ఆ నెంబర్ని ఏమనుకుంటున్నానంటే 15 అనుకుంటున్నాను. అప్పుడు 15 ఇంటూ 3/5 ఎంత అవుతుంది, 9 అవుతుంది. ఇది ఎర్రర్ అనమాట. ఒరిజినల్ ఎంత అవుతుంది, 5. సో ఒరిజినల్ అనేది 25 అనమాట. కానీ వాడు ఏం చేశాడు, దానివల్ల 9 అని వచ్చింది. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అనేది తప్పు చేశాడో మనం కనుక్కోవాలి. 25 ఉండాల్సింది కానీ 9 ఉంది అంటే ఇంత తప్పు చేశాడు అనమాట. డివైడెడ్ బై ఒరిజినల్. సో 16/25. 25 నాలుగులు ఎంత, 100. సో ఇంటూ 4 డివైడెడ్ బై 4 చేశారనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 64/100. 64/100 అంటే 64%. ఒక ఆర్టికల్ ప్రైస్ అనేది 15% తగ్గిందనమాట. దీనివల్ల సేల్ ఏమైంది, 25% పెరిగింది. సపోజ్ నేనేమనుకుంటున్నానంటే ఆర్టికల్ ప్రైజు 100 రూపాయలు, ఇంతకుముందు 100 వస్తువులు అమ్మేవాడు. అప్పుడు ఎంత అయింది టోటల్, 10,000. ఇప్పుడు ప్రైస్ 15 తగ్గింది, అప్పుడు ఎంత అవుతుంది, 85. దీనివల్ల సేలు 25 పెరిగింది. ఇప్పుడు 85 ఇంటూ 125. 5 ఇంటూ 125 625. 8 ఇంటూ 125 1000. సో ఇది మొత్తం ఎంత అవుతుంది, 10,625. సో దీనివల్ల ఏమైంది, 625 పెరిగింది. ఎంత మీద పెరిగింది, 10,000 మీద పెరిగింది. సో 625 డివైడెడ్ బై 10,000. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 6.25 డివైడెడ్ బై 100. పర్సంటేజ్ని ఎప్పుడు మనం వందల్లో చెప్తాము. సో ఇది ఎంత అవుతుంది, 6.25%. ఒక టౌన్ యొక్క పాపులేషన్ ప్రతి సంవత్సరం 10% పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 6,400 ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అంటున్నాడు. సో ఇది ప్లస్ 10%. ఇందులో 10% అంటే ఎంత, 640. టోటల్ ఎంత అవుతుంది, 7,040. మళ్ళీ ఇంకో 10% దీనికి. అప్పుడు ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది సెకండ్ ఇయర్కి. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 704. టోటల్ 7,744. 70లో నుంచి 30% తగ్గించేస్తే ఎంత అవుతుందని అడిగాడు. అప్పుడు 30% తగ్గిస్తే ఎంత అవుతుంది, ఇది 100 అనుకుందాం. 100లో 30% తీస్తే ఎంత అవుతుంది, 70% అవుతుంది. అప్పుడు మనం 70లో 70% కనుక్కుంటే సరిపోతుంది. 0, 0 క్యాన్సిల్, 0, 0 క్యాన్సిల్. ఎంత, 49. ఒక రెక్టాంగిల్ ఏరియా మేము లెంత్ ఇంటూ బ్రెత్. సో ఇదేమైందంటే 10% పెరిగింది. బ్రెత్ ఏమో 8% పెరిగింది అనమాట. దీనివల్ల ఏరియా ఎంత పెరిగిద్ది అనుకుంటున్నాడు. సపోజ్ నేను స్టార్టింగ్ ఇదేమో లెంత్, ఇదేమో బ్రెత్, ఒరిజినల్ ఏమో 100, 100 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏరియా ఎంత అవుతుంది, 100 ఇంటూ 100 10,000 అవుతుంది. ఇప్పుడు 10% పెరిగితే ఎంత అవుతుంది, 110. 8% పెరిగితే 108 అవుతుంది. అప్పుడు ఈ ఏరియా ఎంత అవుతుంది, 110 ఇంటూ 108 0. సో 1 ఇంటూ 108 108. 1 ఇంటూ 108 108. 11,880. ఎంత పెరిగింది, 1880 పెరిగింది. ఎంత మీద పెరిగింది, 10,000 మీద పెరిగింది. సో ఇది ఎంత అవుతుంది, 18.80%. ఏ, బి అనే నెంబర్లు ఉన్నాయి. ఏ అనే నెంబరు 40% బి కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బి 100 అంటే ఏ ఎంత అవుతుంది, 40% ఎక్కువ అంటే 140 అవుతుంది. ఇఫ్ ఏ ఈస్ డిక్రీజ్డ్ బై 20% అండ్ బి ఈస్ ఇంక్రీజ్డ్ బై 38%. ఏనేం చేస్తున్నాడు, 20% తగ్గిస్తున్నాడంట. ఇందులో 20% అంటే ఎంత, 28. తగ్గిస్తే ఎంత అవుతుంది, 112 అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నారు, ప్లస్ 38. అప్పుడు ఎంత అవుతుంది, 100 మీద 38% అంటే 38 అవుతుంది. ఇదంతా 138. ఇప్పుడు టోటల్గా ఎంత పెరిగింది, దీంతో ఒరిజినల్తో కంపేర్ చేస్తే ఒరిజినల్ ఏబి ఎంత, 140 ప్లస్ 100 240. ఇప్పుడు ఎంత పెరిగింది కనుక్కోమంటున్నాడు. 112 ప్లస్ 138 250. ఎంత పెరిగింది, 10 పెరిగింది.
ఎంత మీద పెరిగింది? 240 మీద పెరిగింది. మనం ఎప్పుడు పర్సెంటేజ్‌లో చెప్తాం కాబట్టి ఇంటూ 100. 0, 0 క్యాన్సిల్. 100 డివైడెడ్ బై 24. 4 24లు 96. బ్యాలెన్స్ ఎంత? 4. సో 4/24. 4 6లు పోతుంది. సో 4 1/6%. సోహాన్ ఏం చేశాడంటే తను పెట్టే ఎక్స్‌పెన్సెస్‌లో సపోజ్ తను 100 పెడుతున్నాడు ఎక్స్‌పెన్సెస్. అందులో 25 తగ్గించాడు. ఎంత అవుతుంది అప్పుడు? 75. మళ్ళీ దీన్ని ఏం చేశాడంటే ఇందులో 10% మళ్ళీ తగ్గించాడు. మిగిలిందెంత? 75. ఇందులో 10% అంటే ఎంత అవుతుంది? -7.5. సో ఇప్పుడు మిగిలిందెంత? 67.5. బై వాట్ పర్సెంటేజ్ డిడ్ హిస్ ఎక్స్‌పెన్సెస్ డిక్రీజెస్ ఆల్‌టుగెదర్? మొత్తానికి ఎంత తగ్గింది అని అడుగుతున్నాడు. మొత్తానికి 100లో నుంచి 67.5 తీస్తే ఎంత తగ్గినట్టు? 32.5 తగ్గినట్టు. ఎంత మీద? 100 మీద. సో పర్సెంటేజ్‌ని మనం 100లో చెప్తాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 32.5%. 40ని ఒక నంబర్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఆ నంబర్ ఏమవుతుందంటే 60% అవుతుందన్నమాట. 60% ఏమవుతుంది? ఆ నంబరే అవుతుంది. ఒక నంబర్‌ని అందులో నుంచి ఒక 40 తీసామంటే అది 60% అవుతుంది. ఇప్పుడు మనం ఈ నంబర్ ఏందో కనుక్కోవాలన్నమాట. ఇది ఏ. ఇప్పుడు దీన్ని నేను ఇటు సైడ్ తీసుకొనొస్తాను. ఈ 40 ఇటు సైడ్ తీసుకెళ్తాను. అప్పుడేమవుతుంది? ఏ మైనస్ 60/100 ఏ ఈక్వల్ టు 40. 100 ఎల్సిఎం తీసుకోండి. 100 మైనస్ 60 డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 40. పైన ఎంత అవుతుంది? 40. ఈ 100 అటు సైడ్ పోతే ఎంత అవుతుంది? 40 ఇంటూ 100. 40 40 క్యాన్సల్. ఏ ఎంత అవుతుంది? 100. ఒక టౌన్ పాపులేషన్ 10,000. ఎవరెవరు ఉంటారు? మగవాళ్ళు, ఆడవాళ్ళు. ఇందులో 5% పెరిగిందన్నాడు. అంటే 5/100 ఎం. 10% ఫీమేల్ పెరిగారన్నారు. సో 10/100 ఎఫ్. ఎంత పెరిగారు? 10,000 ఉన్నది 10,800 అయింది. అంటే 800 పెరిగినట్టు. సో ఇప్పుడు నేనేం చేస్తాను? మనకి ఫీమేల్స్ ఎంతమందో కనుక్కోమన్నారు. ఇదెంత? 5/20. ఇంటూ 20 చేస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇంటూ 20 చేస్తే మేల్ క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఈ ఈక్వేషన్ ఎంత అవుతుంది? m అవుతుంది. 5 ఇంటూ 20 100. 100/100 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్ అయితే 1/10. 1/10 ఇంటూ 20 ఎంత అవుతుంది? 2. సో 2. 800 ఇంటూ 20 ఎంత? 16,000. ఇది ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 2. సో ఈ ఈక్వేషన్‌లో నుంచి 2 - 1 చేయండి. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. మేలు క్యాన్సిల్ అయిపోతుంది. 2 - 1 1 అవుతుంది. 16,000 - 10,000 6,000. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఫీమేల్ ఎంత కనుక్కోమన్నాడు? 6,000. పర్సెంటేజ్‌ని మనం ఎప్పుడు ఏం చేస్తామంటే 100లోనే చూస్తాము. వాడు ఫస్ట్ ఏమన్నాడంటే మొబైల్‌ని ఒక 20% తగ్గించాడంట. అప్పుడు -20 ఎంత అవుతుంది? 80 అవుతుంది. ఇప్పుడు ఈ 80ని ఒక 10% మళ్ళీ పెంచాడంట. 80 ఇంటూ 10% ఎంత? 8. ఎంత అవుతుంది? 88 అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్‌కి దీనికి వ్యత్యాసం ఎంత ఉంది అని అడిగాడు. ఎంత? 12. దేని మీద? 100 మీద. సో 12/100 అంటే ఎంత? 12%. పర్సెంటేజ్‌లో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 100లో తీసుకుంటాం. సో 100% ఉందనుకుంటాం. ఇందులో 15 ఓట్స్ సరైనవి కావు. అప్పుడు ఎంత అవుతున్నాయి సరైనవి? 85. 3 క్యాండిడేట్లు పి, క్యూ, ఆర్. వీళ్ళు ముగ్గురు ఎలక్షన్‌లో పోటీ చేశారనమాట. వీళ్ళేం చేశారు? 45%, 30%, 25% వీళ్ళకి ఓట్స్ పడ్డాయనమాట. అవేంటియి? చెల్లే ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్. అంటే ఇందులో ఈ 85లో 45%, 30%, 25% పడ్డాయనమాట. టోటల్ ఎంతున్నాయంటే 1600 ఉన్నాయి. అప్పుడు ఇందులో 15% తీసేసి మనం ఇవి కనుక్కోవాలి. 100 ఏమో 1600. ఇందులో 15% తీసేస్తే ఎంత? 85%. ఇందులో మనం ఏం కనుక్కోమన్నాడు? ఆర్ రిసీవ్డ్ హౌ మెనీ ఓట్స్ లెస్ దెన్ పి. పికి ఆర్కి డిఫరెన్స్ ఎంత? 20%. వాడు అదే కనుక్కోమన్నాడు. ఆర్కి పికి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత? ఆ ఓట్స్ ఎన్ని అని కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇది టోటల్ ఎంత చేస్తే మనకి 85% వచ్చింది. ఇందులో ఎంత కనుక్కోవాలి? వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అదంతా 20%. సున్నాలు సున్నాలు క్యాన్సిల్. 0 0 క్యాన్సిల్. 2 5లు.
5 17. సో 16 ఇంటూ 17. 6 17 102. 1 17 17. 272. ఒక ఎగ్జామినేషన్ జరిగింది. అందులో మ్యాథ్స్‌లో ఏమో 42% మంది ఫెయిల్ అయ్యారనమాట. సైన్స్‌లో ఏమో 52% మంది ఫెయిల్ అయ్యారు. 2 సబ్జెక్ట్‌లోని ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే 17% మంది. ఇప్పుడు రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు కనుక్కోవాలంటే ఇది తీసేసేయండి. 42 - 17 ఎంత అవుతుంది? 25% మంది ఓన్లీ మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యారు. 52 - 17 అప్పుడు ఓన్లీ సైన్స్‌లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారు? 35% మంది సైన్స్‌లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. రెండిట్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 17% మంది. ఇప్పుడు టోటల్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? మ్యాథ్స్‌లో ఏమో 25, సైన్స్‌లో ఏమో 35, రెండిట్లోనూ ఫెయిల్ అయిన వాళ్ళు 17. టోటల్ ఎంత? 77. ఇప్పుడు టోటల్ ఏమో 100. 100లో 77% మంది ఫెయిల్ అయ్యారు. మరి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అవుతారు? 23%. ఒక ఎలక్షన్ జరిగితే అందులో 70,000 ఓట్లు ఉన్నాయన్నమాట. అందులో 42,000 ఓట్లు అనేది వాళ్ళు ఓట్లు వేశారు. ఈ 42,000 ఓట్లు 70,000లో ఎంత అవుతుంది? అప్పుడు ఎంత రాయాలి మనం? 42,000 డివైడెడ్ బై 70,000. సున్నాలు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 7 6లు 7 10లు. 6/10 అంటే ఎంత? 60%. జాక్ అనే అబ్బాయి ఏం చేశాడంటే 45% మార్కులు తెచ్చుకున్నాడు. ఆ టోటల్ నాకెంతో తెలియదు కాబట్టి ఎన్ని మార్క్స్‌కి పెట్టారో ఎగ్జాము నేను దాన్ని ఏ అనుకుంటున్నాను. కానీ ఏమయ్యాడంట? ఫెయిల్ అయ్యాడంట. ఎంత మార్కులతోటి? 18 మార్కులతోటి. అప్పుడు ఇది +18 కలిపానంటే పాస్ అయ్యే మార్కులు అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇఫ్ హి అబ్టైన్డ్ 65% మార్క్స్. సో వాడు 65% మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకో. అప్పుడు వాడికి ఏమైద్దంటే 6 మార్కులు పాస్ మార్కుల కంటే ఎక్కువ వస్తాయంట. అప్పుడు దీంట్లో నుంచి 6 మార్కులు తీసానంటే ఇది పాస్ మార్క్స్ అవుతుంది. ఇది పాస్ మార్క్స్ అవుతుంది. అప్పుడు 2 సేమ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఆ టెస్ట్‌లో ఎన్ని మార్క్స్‌కి పెట్టారనేది కనుక్కోవాలి మనం. 65 పెద్దదిగా ఉంది కాబట్టి నేను దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తాను. ఇది మైనస్‌లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో 18 + 6 65A - 45A కింద రెండిటికి 100 కాబట్టి 100 కామన్. ఈ 100 ఇటు సైడ్ వస్తుందన్నమాట. అప్పుడు 24 × 100 ఈక్వల్ టు ఇదెంత అవుతుంది? 20A అవుతుంది. 20 5 సార్లు పోతుంది. సో A = 24 × 5 120. అంటే 120 మార్కులకి ఎగ్జామ్ పెట్టారు. ఒక ఎలక్షన్‌లో నలుగురు పార్టిసిపేట్ చేశారు. టోటల్ 95% అనే మంది ఓటు వేశారనమాట. సో నేనేమనుకుంటున్నాను వాళ్ళని 1 2 3 4 ఇలా నలుగురు పోటీ చేశారనమాట. అందులో ఫస్ట్ 95% అనేది టోటల్ ఓట్స్. ఆ 95%లో ఏం చేశారంటే ఒకడికి 25% ఓట్స్ వచ్చినాయి. సో 95% ఓట్స్. నేను 95A అనుకుంటున్నాను టోటల్ ఓట్స్‌ని. సో టోటల్ ఓట్స్ ఈక్వల్ టు ఏ. 95Aలో 25% వచ్చినాయి. అంటే ఇది ఎంత అవుతాయి? 4 సార్లు. ఇప్పుడు ఇది ఎంత పోతుంది? 2 టైమ్స్. బ్యాలెన్స్ 15. 3 సార్లు పోతే బ్యాలెన్స్ 3. అంటే 23.75A. సో ఈ ఇతడికి 23.75A వచ్చింది. మిగిలింది ఎంత? 95లో నుంచి 23.75 తీస్తే 71.25A. దీన్ని ఏం చేస్తున్నారు? 6 7 2 ఈ రేషియోలో అనేది వీళ్ళకి ఓట్స్ వస్తున్నాయి. సో ఇతనికి 6 ఇతనికి 7 ఇతనికి 2 ఈ రేషియోలో వీళ్ళకి ఓట్స్ పడుతున్నాయి అనమాట. వాడు ఏం కనుక్కోమన్నాడంటే మనల్ని ద డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్ స్టాండింగ్ థర్డ్ టు ద క్యాండిడేట్ స్టాండింగ్ ఇన్ ఫోర్త్. అంటే ఇప్పుడు నలుగురిలో మూడో వ్యక్తి 4వ వ్యక్తి వాళ్ళకి ఓట్లు ఎన్ని వచ్చినాయో కనుక్కునేదను వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వాడు ఇచ్చేసాడు. 3కి 4కి ఇది థర్డ్ ప్లేసు ఇది ఫోర్త్ ప్లేసు. వాళ్ళకి వ్యత్యాసం ఎంత ఉందంటే 69,198. ఈ కనుక్కుంటే మనకి ఇది ఇచ్చాడు అనమాట. ఇప్పుడు దీంతో మనం ఏం చేయాలి? విన్నింగ్ క్యాండిడేట్స్ది మనం కనుక్కోవాలన్నమాట.
ఇప్పుడు ఇందులో అందరికంటే హైయెస్ట్ ఎవరికి ఉంది? 7కి ఉంది. సో 71.25 ఇంటూ 7 ఈ టోటల్ ఎంత అవుతుంది? 13, 15 అవుతుంది. 15 నాలుగులు 60, మిగతా 112. 112 అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది? 7 సార్లు పోతుంది. 105 బ్యాలెన్స్ 75 అంటే 5 సార్లు. పాయింట్ పక్కన 2 వాల్యూస్ కాబట్టి పాయింట్ పక్కన 2 వాల్యూస్. 35 ఇదొకటి 49, 52, 28 ప్లస్ 5 33. సో 33.25 ఎవరికి? థర్డ్ అతనికి. ఇప్పుడు మనం 6కి 2కి ఉన్న వ్యత్యాసం కనుక్కోవాలి. ఇది అబ్బాయికి 7 వచ్చింది. ఇప్పుడు 6 కనుక్కుందాం. ఇంటూ 6 డివైడెడ్ బై 15 ఇది ఎంత అవుతుంది? 4.75. 4.75 ఇంటూ 6 ఎంత? 30. 42 ఇదొకటి 45, 24, 28, 28.5. సో తనకేమో 28.5% వచ్చేసింది. ఇప్పుడు మిగిలింది ఇది మనం కనుక్కుంటాము. 28.5 ఏమో 6, మరి 2 ఎంత? ఇది 3 సార్లు పోతుంది. 3 9లు 27 బ్యాలెన్స్ 15 5 సార్లు పోతుంది. సో 9.5. సో క్వశ్చన్లో మనకి మూడో ప్లేస్కి 4వ ప్లేస్కి వ్యత్యాసం. సో ఇది 3వ ప్లేసు, ఇది 4వ ప్లేసు. వీటి రెండింటికి ఉన్న వ్యత్యాసం ఎంత? 14.25. సో 14.25 అంటే ఎంత? 69,198. మనం ఏం కనుక్కోవాలి? విన్నింగ్. సో విన్నర్ ఎంత? 33.25. ఇదంతా మనం కనుక్కోవాలి. సో ఇవన్నీ నేను ఒకసారి క్లియర్ చేసి ఈ క్యాలిక్యులేషన్ చేస్తాను మీకు. మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 33.25 ఇంటూ 69,198 డివైడెడ్ బై 14.25. ఇక్కడ పాయింట్ 2 ఉంది, ఇక్కడ పాయింట్ 2 ఉంది. సో అది పాయింట్స్ పోతాయి, అప్పుడు నార్మల్ అయిపోతుంది. సో ఇది 25 టేబుల్లో పోతుంది. 25 5s are 125. బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 175. సో 7 సార్లు పోతుంది. 25 ఒకట్లు 25 బ్యాలెన్స్ 82. 3 సార్లు తీస్తే 75 బ్యాలెన్స్ మళ్ళీ 7. 75 అంటే మళ్ళీ 3 సార్లు పోతుంది. 57 ఎన్నిసార్లు పోతుంది? ఇది 19 3లు, ఇది 19 7 సార్లు పోతుంది. 3 టేబుల్స్లో 3 2s are 3 3s are. సో ఇది 0. ఇంకా 19 అంటే 6 సార్లు పోతుంది. మళ్ళీ ఒకటి బ్యాలెన్స్ మళ్ళీ 6 సార్లు పోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 7 ఇంటూ 23,066. 7 6లు 42. 7 6లు 42 ప్లస్ ఇదంతా 6 46 అవుతుంది. సో 6 ఇక్కడ 0 అంటే ఈ 4 క్యారీ అవుతుంది. 7 3లు 21, 7 2లు 14 ప్లస్ 2 16. సో ఆన్సర్ ఎంత అంటే 1,61,422. ఒక ఎలక్షన్ జరిగితే అందులో ఏ ఏమో 48% ఓట్లు వచ్చినాయి అన్నమాట. సికి 18% ఓట్లు వచ్చినాయి. బికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే 2,720. ఇక ముగ్గురే పార్టిసిపేట్ చేశారు కాబట్టి రిమైనింగ్ ఎంత అవుతాయి? 48 ప్లస్ 18 66. మిగతాది ఎంత? 100లో 66 తీస్తే 34. 34 ఎంత అవుతుంది? 2,720 అవుతుంది. వాడు ఏం కనుక్కోమన్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద ఓట్ కాస్టెడ్ బై ఏ అండ్ సి. వీళ్ళిద్దరికీ మధ్య వ్యత్యాసం ఎంతో కనుక్కోమన్నాడు. అప్పుడు ఏ పెద్దది కాబట్టి ఏలో నుంచి సి తెస్తే ఎంత అవుతుంది? 30%. మనకు 34% ఎంతో తెలుసు. సో 2,720 డివైడెడ్ బై 34 చేస్తే 1% వస్తుంది. మనకు ఎంత కావాలి? 30% కావాలి. సో ఇంటూ 30. ఇది 34లో ఎన్నిసార్లు పోతుంది? 8 సార్లు పోతుంది. 0. 80 ఇంటూ 30 2,400. రామన్ ఎంత స్కోర్ చేశాడంటే 456 మార్క్స్ స్కోర్ చేశాడు ఒక ఎగ్జామ్లో. సీత ఎంత స్కోర్ చేసిందంటే 54% స్కోర్ చేసింది. టోటల్ మార్క్స్ ఎంతో నాకు తెలియదు కాబట్టి నేను ఏ అనుకుంటున్నాను. ఆ సేమ్ ఎగ్జామ్లో 24 మార్కులు రామన్ కంటే తక్కువ స్కోర్ చేసింది. అప్పుడు ఇందులో నుంచి 24 తీసానంటే ఈ రెండు సమానం అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను టోటల్ మార్క్స్ ఎంతో కనుక్కోవచ్చు. 54a/100 ఈక్వల్ టు 456 మైనస్ 24 432. 54 8లు. అప్పుడు టోటల్ మార్క్స్ ఎంత? 8 ఇంటూ 100 800. సో టోటల్ మార్క్స్ ఏమో 800. అందులో మినిమం పాసింగ్ మార్క్స్ ఎంత అంటే 34%. 34/100 అంటే ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్ అయితే
8 నాలుగులు 32, 8 మూడులు 24 ప్లస్ 3 ఎంత 27. కానీ తను ఎంత స్కోర్ చేశాడు రామును 456 స్కోర్ చేశాడు. ఎంత ఎక్కువ స్కోర్ చేశాడు పాసింగ్ మార్క్స్ కంటే? అందులో పాసింగ్ మార్క్స్ తీసేసేయండి. 4, 8, 1. 184 మార్క్స్ ఎక్కువ స్కోర్ చేశాడు పాస్ మార్క్స్ కంటే. స్కూల్లో యాన్యువల్ ఎలక్షన్ జరిగినాయి. అందులో టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే 20,000 మంది ఓట్లు వేశారు. అందులో 1600 మంది ఏమో క్యాండిడేట్ ఏకి ఓటేశారనమాట. ఇప్పుడు క్యాండిడేట్ ఏ ఎంత శాతం ఓట్లు అనేది తెచ్చుకున్నాడు? అప్పుడు ఎంత అవుతుంది? వాడు తెచ్చుకుంది 1600 ఓట్లు. ఎంతలో తెచ్చుకున్నాడు? 2000 ఓట్లలో 1600 తెచ్చుకున్నాడు. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 0, 0 క్యాన్సిల్. ఇది ఎన్నిసార్లు పోతుంది? 4 నాలుగులు 4 ఐదులు. అప్పుడు 4/5. 4/5 అంటే ఎంత? 80%. ఒక స్టూడెంట్ ఏమో 50% మార్క్స్ తెచ్చుకోవాలి పాస్ అవ్వాలంటే. వాడేం చేశాడు? 100 మార్కులు తెచ్చుకున్నాడు, 50 మార్కులతోటి ఫెయిల్ అయిపోయాడు. అంటే 100 మార్క్స్ స్కోర్ చేశాడు, ఫెయిల్ ఎంత మార్క్స్తో అయ్యాడు? 50 మార్క్స్తో అయ్యాడు. అంటే టోటల్ వాడు తెచ్చుకోవాల్సిన మార్క్స్ 150. ఈ 150 మార్క్స్ అనేది పాస్ మార్క్స్ అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు? 50% అనేది పాస్ మార్క్స్. సో అంటే 50% అనేది 150. టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది? ఇది 100% అయితే ఎంత అవుతుంది? 150 × 2 300 మార్క్స్ అనమాట. ఎక్స్ ఏమో 52% తెచ్చుకున్నాడు మార్క్స్. సో టోటల్ మార్క్స్ నాకెంతో తెలియదు. నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే ఏ అనుకుంటున్నాను. అప్పుడు 52% తెచ్చుకున్నాడు, 15 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు తనకు 15 మార్కులు యాడ్ చేసామంటే తను పాస్ అవుతాడు అనమాట. అంటే పాస్ మార్క్స్కి సమానంగా ఉంటాడు. వై ఏమో 62% తెచ్చుకున్నాడు టోటల్ మార్క్స్ మీద. కానీ ఏం చేశాడు తను? 35 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడు పాస్ మార్క్స్ కంటే. ఇందులో నుంచి 35 మార్కులు తీసానంటే కరెక్ట్గా పాస్ మార్క్స్ ఉంటుంది. సో ఇది పాస్ మార్క్స్, ఇది పాస్ మార్క్స్. అప్పుడు రెండు సమానం. దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తాను, నేను దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తాను. 62 - 52 ఎంత అవుతుంది? 10. కింద డినామినేటర్ రెండింటికి కామనే. సో 10/100 × A ఈక్వల్ టు 15. ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 15 + 35 ఎంత అవుతుంది? 50. 0, 0 క్యాన్సిల్. సో ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5 × 100 500. సో టోటల్ మార్క్స్ ఎంత అంటే 500. వాట్ ఈస్ ద పాసింగ్ స్కోర్? పాసింగ్ స్కోర్ ఎంత మనం కనుక్కోవాలి. సో నేను ఎక్స్ తీసుకుంటున్నాను అనుకోండి. ఎంత అవుతుంది పాసింగ్ స్కోరు? 52% ప్లస్ 15. 0, 0 క్యాన్సిల్ అయిపోతే 52 × 5 ఎంత అవుతుంది? 260 ప్లస్ 15 275 పాసింగ్ మార్క్స్.